అండి మా ఆయన కొరమేల చేప తీసుకొచ్చాడు. దీంతో పులుసు చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత దోరగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఉల్లిబొందు, కొత్తిమీర వేసుకొని వాటిని కూడా దోరగా వేపుకోవాలి. దోరగా వేపిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి. 4 స్పూన్ల కారం వేసుకోవాలి. ఘాటు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా లైట్గా వేగిన తర్వాత మనం తగినంత చింతపండు కలిపేసుకోవాలి. మనకి పులుసుకి తగినంత వాటర్ పోసుకోవాలండి. ఇది మరిగేటప్పుడు మనం కొరమేల ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. కొరమేల ముక్కలు ఒకటో ముక్క వేసుకొని ఐలో పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు దోరగా వేపుకొని మిక్సీ పట్టుకొని ఉడికేటప్పుడు కర్రీలో వేసుకోవాలండి. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.